అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించి ప్రమాదాల నుంచి వారి ప్రాణాలను కాపాడుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి బండే సుభాన్ పిలుపునిచ్చారు. ఎక్కువ శాతం మంది రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడం వల్లే చనిపోతున్నారని, హెల్మెట్పై అవగాహన పెంచుకుని తప్పనిసరిగా హెల్మెట్ను ధరించాలని పట్టణంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. జడ్జి బండే సుభాన్, డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో బళ్ళారి మిట్ట నుంచి టీ కూడలి మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీని చేపట్టారు. ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో చనిపోయి వారి కుటుంబంలో విషాదాన్ని నింపుతున్నారని జూనియర్ సివిల్ జడ్జ్ బండి సుభాన్ అన్నారు. ప్రాణాలు పోగొట్టుకున్న వారి కుటుంబాలు అనాథలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడాలని డీఎస్పీ శ్రీనివాసులు సూచించారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడి గారికి, ఇతర సీనియర్ న్యాయవాదులకి, కోర్టు సిబ్బందికి, ఈ పుర ప్రజలకి అందరికీ నమస్కారం. హైకోర్టు వారు ఇచ్చిన ఆదేశాల మేరకు హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా తెలియజేయడం వల్ల ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కువ మంది వాళ్ళ కుటుంబాన్ని రోడ్డుపైన వచ్చేసి అనాథలను చేసేసి వెళ్ళిపోతున్నారు. హెల్మెట్ ధరించడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అనంతపురం జిల్లా ఈ రాయలసీమలోనే ఎక్కువ ప్రమాదాల నుంచి ఎక్కువ మరణాలు సంభవించినట్టు ఈ స్టాటిస్టిక్స్లో కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించేసి ఈ ప్రాణాలను కాపాడుకుంటారని, ఈ కుటుంబాలను కూడా రక్షించుకుంటారని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. ఈరోజు గౌరవ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ న్యాయస్థానం యొక్క ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం పట్టణంలో ఈ హెల్మెట్ పైన అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరినీ పోలీస్ డిపార్ట్మెంట్లో మేము కోరుతున్నాం ఏమంటే, ఎక్కువ మంది టూ వీలర్స్లో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు బలమైన రక్తగాయం కలిగి చనిపోవడం జరుగుతూ ఉంది. ఒక యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోయినాడంటే ఒక వ్యక్తి చనిపోయినట్లు కాదు, కేవలం ఆ కుటుంబం అంతా కూడా ఒక ఇంటి పెద్దను కోల్పోయి దిక్కులేని వాళ్ళు అవుతారు. వాళ్ళు ఆర్థికంగా ఎంతో చిక్కిపోతారు. కాబట్టి ప్రజలందరినీ మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి, విలువైన మీ యొక్క ప్రాణాలను కాపాడుకోండి.